ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై రామచంద్రరావు చేస్తున్న నిరాహార దీక్ష ప్రకటనపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. గత ప్రభుత్వం 8,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టిందని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో బకాయిలపై బీజేపీ నేతలు ఎందుకు పోరాటం చేయలేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వ బకాయిలతో పాటు తమ హయాంలోని బకాయిలను కూడా చెల్లిస్తామని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఈ ఫీజు అంశంలో నిరాదీక్ష చేస్తని చెప్పని గొప్పగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఫీజు బకాయి బీజేపీ లడాయి అని బడాయి కబుర్లు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. నేను సూటిగా అడుగుతా ఉన్నా, గత బీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాలుగా పేద విద్యార్థులకు ఫీజులు బకాయిలు పెడితే ఎందుకు మీరు రోడ్డెక్కి ఆందోళన చేయలేదు? అప్పుడు మీరు నిరాదీక్ష చేసేటువంటి కార్యక్రమాలు తీసుకోలేదు. అంటే బీజేపీ బీఆర్ఎస్ మీ బంధం ఒకటైనటువంటి సందర్భంలో ఆ ప్రభుత్వ హయాంలో పేరుకుపోయినటువంటి పేద విద్యార్థుల బకాయిలపైన ఎందుకు నోరు విప్పలేదు ఆ రోజుల్లో అని చెప్పని, 10 సంవత్సరాలు విద్యార్థుల పక్షాన్ని నిలబడలేదని చెప్పని ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పని కోరుతా ఉన్నాం. గత ప్రభుత్వ హయాంలో ఈ పేరుకుపోయినటువంటి విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ సుమారు 7,000 కోట్ల నుంచి 8,000 కోట్ల వరకు ఆ బకాయిలు కూడా తీర్చే ప్రయత్నం చేసేటువంటి క్రమంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా విద్యార్థులకు ఫీజులు రియంబర్స్మెంట్ రూపంలో ఇచ్చేటువంటి దానికి గ్రీన్ ఛానల్లో పెట్టాలని చెప్పిన ఒక ఆలోచన తీసుకునే క్రమంలో ముందుకు పోతూ